కొత్తగా కొని తెచ్చిన ఫ్లవర్ హార్న్ ఫిష్ ట్యాంక్‌లో వేయగానే ఇలా స్పాంజ్ వెనకాలకి వెళ్ళిపోయి దాక్కుంటుందా? అయితే ఈ వీడియోలో చెప్పినట్టు ట్రై చేయండి. 90% మీ ఫ్లోరాన్ అనేది రికవర్ అయిపోతది. సో, స్టార్టింగ్‌లో మనం ఫ్లోరాన్ ఫిష్‌ని కొని తెచ్చినాక కొత్త అక్వేరియంలో వేసినప్పుడు అది కొంచెం స్ట్రెస్‌కెళ్తది, భయపడతది. అది రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడతది. సో, మనం వచ్చేసరికి దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. సో, లైట్ ఆఫ్ చేసి పెట్టండి. హీటర్ ఆన్‌లో పెట్టుకోండి. అక్వేరియంలో ప్రాపర్ పారామీటర్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. అండ్ ఫుల్ అక్వేరియం ఇచ్చేసేయకుండా పార్టిషన్ గ్లాస్ పెట్టి ఎక్వేరియం సైజ్ అనేది హాఫ్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. తక్కువ స్పేస్ ఉండడం మూలంగా అది కొంచెం ఫాస్ట్‌గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసరికి గ్రూమింగ్ మిర్రర్ ఉంటది కదా! గ్రూమింగ్ మిర్రర్ వచ్చేసరికి మీరు దాన్ని చూపియొచ్చు. దానికి చూపించింది స్టార్ట్ చేసిన తర్వాత అది గాని గ్రూమింగ్ మిర్రర్‌ని చూసి రియాక్ట్ అవుతుంది అంటే మీరు డైరెక్ట్ ట్యాంక్‌లో గ్రూమింగ్ మిర్రర్ పర్ డే 1 అవర్ పెట్టి వదిలేయొచ్చు. స్టార్టింగ్‌లో గ్రూమింగ్ మిర్రర్ పెట్టినప్పుడు భయపడతది. బట్ స్లోగా వచ్చి గ్రూమింగ్ మిర్రర్‌ని అటాక్ చేయడానికైతే ట్రై చేస్తదనమాట. ఎందుకంటే ఫ్లోరాన్ బిహేవియర్‌లో అగ్రెషన్ ఉంటది కాబట్టి అది వేరే ఫిష్‌ని చూస్తే అది కొంచెము అగ్రెషన్‌తో వచ్చి దాన్ని కొట్టడానికి చూస్తది. ఆ టైంలో దానికున్న స్ట్రెస్ అండ్ దానికున్న వీక్‌నెస్, భయము ఇవన్నీ అయితే కంట్రోల్ అయితే అయిపోతే స్లోగా రికవర్ అయిపోతది. ఈ ట్రిక్ ఒకసారి వాడి చూడండి. మీ ఫ్లోరాన్‌లో కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి.